హాయ్ తెలుగు వన్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనం లైఫ్లో కొంచెం నవ్వుకోవాలి అంటే కనుక కామెడీ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో వచ్చిన సినిమాలన్నింటిలో కామెడీని చాలా మెయిన్ ఎలిమెంట్గా వాడుకుంటున్నారు కదా. సో అలాంటి ఒక కమెడియన్ని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన పేరే ధనరాజ్. హాయ్ ధనరాజ్ గారు, ఎవరు యూ అండి? ఫైన్ అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, ఇదిగో ఇలా ఉన్నాను. అండ్ ఈ మధ్యన చాలా సినిమాలో మీ కామెడీ చూసి నిజంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ హోప్ మీరు కూడా అంత మంచి వాళ్ళతో వర్క్ చేస్తున్నట్టు మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినందుకు మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ముందుగా తెలుగు వన్ ప్రేక్షకులకి వ్యూయర్స్కి ఇంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ నన్ను భరిస్తానని కాన్ఫిడెంట్తో కూర్చొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అడిగింది, నా హ్యాపీనెస్ అనేది ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు ఉండదు. నేను ఇంకా ఫుల్ఫిల్ అంటే చాలామంది చెప్పినట్టు, అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పినట్టు, యాక్టింగ్లో మనం కూడా ఇంకా నేను దిద్దలేదని అన్నారు. అలా అంటే అసలు నేను అనే యాక్షన్ ఇంకా చూడలేదనాలి. కాబట్టి నా డ్రీమ్ ఇది అని నేను అనుకోను. ఎక్కడికి వెళ్తుందో, జనాలు ఎంతవరకు భరిస్తారు నా కామెడీ చూద్దాం. కమెడియన్ అంటే ఫస్ట్ పేరు గుర్తొచ్చేది జఫా బ్రహ్మానంద గారు, ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. సో మీరు ఎలా స్థిరపడదాం అనుకుంటున్నారు? లైక్ ఇప్పుడు ఒక బ్రహ్మానందంని ఎప్పుడు బీట్ చేద్దాం అనుకుంటున్నారు? బ్రహ్మానందం గారిని బీట్ చేయడం అనేది నాకు తెలిసి ఇంక మళ్ళీ రాదు. ఎందుకంటే ఒక రాజబాబు గారిని ఎవరు బీట్ చేయలేరు. రమణారెడ్డి గారు, ఆయన ఎవరు బీట్ చేయలేరు. బ్రహ్మానందం గారు, ఆయన ఎవరు బీట్ చేయలేరు. నెక్స్ట్ ఎవరో మనకు తెలియదు. ఒకరి పొజిషన్ని ఇంకొకరు ఎప్పుడు బీట్ చేయలేరు. ఎవరి పొజిషన్ వాళ్ళకి ఇక్కడ ఇండస్ట్రీలో ఉంటుంది. కాబట్టి ఎంతమంది టెక్నీషియన్స్ ఉన్నా ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతమంది కమెడియన్స్ ఇంకే ఇండస్ట్రీలో లేరు. ఒక పోటీ ఉంటుంది, వీళ్ళకన్నా మనం బాగా చేయాలని. అంతేగాని వీడు అసలు బాగా చేయకూడదు, మనమే చేయాలని మట్టుకు ఉండదు. అది తెలుగు ఇండస్ట్రీలో మనం పుట్టడం, తెలుగు ఇండస్ట్రీలో మనం కమెడియన్ అనిపించుకోవడం చాలా గొప్ప విషయం. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తెలుగు అనేది నా మాతృభాష, నేను పుట్టిన జన్మస్థలం తెలుగు. అక్కడ నేను కమెడియన్గా ఇక్కడి నుంచి యూఎస్కి వెళ్ళిపోయి ఎన్ఆర్ఐస్ అయిపోయి మళ్ళీ వచ్చే వాళ్ళకన్నా ఇక్కడే ఉండి ఇక్కడే సెటిల్ అయిపోయిన నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పొజిషన్ చాలా అనుకుంటున్నాను. కానీ ఆర్టిస్ట్కి తృప్తి అనేది ఉండదు. ఇంకా ఏదో చేయాలని. కానీ ఇప్పుడు ప్లాన్ వేసుకొని ఇది చేయాలనుకుంటే డెఫినెట్గా జరగట్లేదు, ఎవరికి జరగదు కూడా. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. ఇప్పుడు చాలామంది మన కమెడియన్స్ని చూసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నిక్ నేమ్ వచ్చేసింది. పెద్దవాళ్ళు మన ఏవిఎస్ గారిని చూసి తీసుకున్నా, ఇప్పుడు బ్రహ్మి గారిని తీసుకున్నా, ఆయనకి తుత్తే అని, లేకపోతే ఈయనకి జఫా అని చెప్పి ఒక నిక్ నేమ్ అలా వాళ్ళు వాడే భూతపదం వల్ల కానీ వాళ్ళ సినిమాల్లో క్యారెక్టర్ నేమ్తో కానీ అలా మీకంటూ ఒక నిక్ నేమ్ రావాలి అని ఏదైనా ఉందా? మిమ్మల్ని కూడా నిక్ నేమ్తో పిలవాలని ఉందా? బేసిక్గా నాకు కామెడీ క్యారెక్టర్ ఎంత ఇష్టమో ఎమోషనల్ క్యారెక్టర్ చేయడం అంటే నాకు ఇంకా అంత ఇష్టం. ఒక కామెడియన్ డెఫినెట్గా ఎమోషన్ బాగా చేస్తాడు అని నా ఫీలింగ్. నవ్వించి ఉన్న ఒక కామెడియన్ ఒక సినిమాలో చనిపోయాడంటే డెఫినెట్గా వేరే వాళ్ళకి రానంత అప్లాజ్ కామెడియన్కి వస్తుంది. పిల్ల జమీందార్లో నేను ఒక డెత్ ఎపిసోడ్ మా డాడీ చనిపోయే సీన్లో చేశాను. నాకు ఆ సినిమాలో కామెడీకి ఎంత పేరు వచ్చిందో ఆ సీన్కి సపరేట్గా అంత పేరు వచ్చింది. భీమిలి కబడ్డీ జట్లో కూడా నాని చనిపోయినప్పుడు సీన్కి అంత వచ్చింది. నిక్ నేమ్ పెట్టేసుకొని నాకు నా ధనరాజ్ ముందు కానీ ధనరాజ్ వెనకాల కానీ ఒక అది తగిలించుకోవడం నాకు ఇష్టం లేదు. ధనరాజ్ కానీ జనాలకు తెలియాలి, ధనరాజ్ అని అనుకుంటున్నాను. అంటే వచ్చిన వాళ్ళందరూ నిక్ నేమ్ పెట్టుకున్న వాళ్ళందరూ కరెక్ట్ కాదు అంటే జనాలు వాళ్ళకి అది ఇచ్చేశారు. ఇప్పుడు సీను అనే 100 మంది ఉంటే చిత్రం తగిలిచ్చేసరికి చిత్రం సీను, రమేష్ అని 100 మంది ఉంటే తాగుపోతే తగిలిచ్చారు. అట్లా ధనరాజ్ అనే వాళ్ళు బహుశా ఎవరు లేరు అనుకుంటా, అందుకని నన్ను ఎవరు ధనరాజ్ గారిని చూస్తున్నారు. ఇప్పుడు అన్ని సిమిలర్ నేమ్స్ ఉంటే వాళ్ళకి ఎలా క్యాచ్ చేయాలో అర్థం కాక ఒక మూవీ పేరు పెట్టేశారు. అంటే ఆ ఒక మూవీ వాళ్ళకి అంత సక్సెస్ ని ఇంకా మళ్ళీ మనం ఫస్ట్ ఎవరు ఇతనంటే రమేష్ అన్న అనుకోండి, ఏ రమేష్ అని ఆలోచించే లోపల తాగుబోతు రమేష్ అలా మొదలైందంటే ఈజీ క్యాచ్. అలాగా కమెడియన్ లేకపోతే ఎమోషనల్ కాకుండా మీ ప్యాషన్ అయితే ఏది? ఒక క్యారెక్టర్, ఇమాజినరీ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదా. ప్రతి ఆర్టిస్ట్కి ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు నాకు లైఫ్లో ఒక్క ఛాన్స్ దొరికితే ఈ క్యారెక్టర్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని మీ మనసులో ఉండిపోయిన క్యారెక్టర్ ఏంటి? చాలా ఉన్నాయి. కాకపోతే ఎప్పటికీ నాకు రాంది, నేను చేయాలనుకుంటుంది నా డ్రీమ్ క్యారెక్టర్ ఏంటంటే విలన్. ఒక విలన్ క్యారెక్టర్ చేయొచ్చు అంటే ఒక రఘువరన్ గారు లాంటి ఒక టైప్ ఆఫ్ విలన్ క్యారెక్టర్. అంటే ఏదో ఫైట్లు గీట్లు అలా కాకుండా ఒక సైకో ఒక అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని నాకు ఇష్టం. అది వస్తుందో రాదో తెలియదు కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీ మ్యారేజ్ లైఫ్ తర్వాత మీ కిడ్
సో ఇప్పుడు మీరు షూటింగ్లోకి వెళ్ళినప్పుడు సరిగ్గా ఫోన్కి రెస్పాండ్ అవ్వకపోవడం కానీ, బిజీగా ఉండడం కానీ, అప్పుడు మీ ఇంట్లో మీకు ఇంట్లో అట్ల సామాను బయటకు వెళ్ళిపోవడాలు అలాంటి సిచ్యువేషన్స్ అయినా జరిగాయి? అంటే యాక్చువల్లీ భార్య అంటే మనలో ఒక సగం అర్థం చేసుకుంటుంది. తనకు తెలుసు షూటింగ్ ఏ టైంకి ఇంటికి వస్తాం, ఏ టైం. నేను ఇంట్లో కన్నా ట్రైన్స్లో ఎక్కువ జర్నీ చేస్తాను. ఇంట్లో కన్నా ట్రైన్లో ఎక్కువ ఉండేవాడిని, ఊర్లో ఎక్కువ ఉండేవాడిని. ఇప్పుడు మా అబ్బాయిని చూసుకోవాలంటే రెస్పాన్సిబుల్ మొత్తం మా ఆవిడే తీసుకున్నాను. మార్నింగ్ లేసి స్కూల్కి పంపించి మళ్ళీ మధ్యాహ్నం. కాకపోతే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనకెక్కడ ఒకసారి మనం చిన్న స్వార్థం ఏంటంటే ఏదో ఒక సండేనో సెకండ్ సండేనో దొరికినప్పుడు వాళ్ళని బయటికి తీసుకెళ్లకుండా మనం తిరిగేస్తుంటాం. మొన్న నేను తెలుసుకున్నాను, అయ్యో అవును మనమే ఇన్ని రోజులు షూటింగ్ చేసి ఒక సెకండ్ సండే బయటికి వెళ్ళిపోతున్నామే, వాళ్ళని కూడా తీసుకెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఇంట్లో అర్థం చేసుకుంటుంది మా భార్య. అదొక గాడ్ గిఫ్ట్. వాట్ ఈస్ ధనరాజ్ అండి అసలు? ధనరాజ్ అంటే నథింగ్. ధనరాజ్ నథింగ్ కాబట్టి ఇంకా ఎదగాలనుకుంటున్నాను. ఓకే, అసలు ధనరాజ్లా అవ్వాలి అంటే కొంచెం భోజనం తక్కువ తినాలి. ధనరాజ్ లాంటి క్యారెక్టర్ని స్క్రీన్ మీద వాళ్ళలో చూసుకోవాలంటే ధనరాజు ఎంత వర్క్ చేశాడు, ఎంత హార్డ్ వర్క్ చేశాడు అనేది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని, ధనరాజు ఆ క్యారెక్టర్ చేయడానికి ఎంత హోంవర్క్ చేశాడు, హార్డ్ వర్క్ చేశాడు అని గుర్తుపెట్టుకొని ఆ క్యారెక్టర్ చూసి ఎంజాయ్ చేసేటప్పుడు చాలామంది నాకు ఫ్రెండ్స్ ఆ ఎక్స్ప్రెషన్ రా మైండ్ బ్లోయింగ్, అదిరిపోయింది, ఎలా ఇచ్చావు అంటారు. తర్వాత నేను చూసి ఎలా ఇచ్చానని నేను కూడా చూసుకుంటుంటాను. ఓ ఆ రోజు నేను అలా ఫీల్ అయ్యానా, ఆ క్యారెక్టరు నిజంగా నాకే జరిగితే నేను అలా ఫీల్ అయితే అలా వచ్చిందా, అంత ఫీల్ అయితే ఆ ఎక్స్ప్రెషన్ నా మొహంలో అలా పలికిందా, అయితే ఫీల్ అయి చేస్తే బాగుంటుంది. అలా నేను కూడా నేర్చుకుంటుంటాను, నన్ను చూసి నేర్చుకుంటుంటాను, తోటి కమెడియన్స్ చూసి నేర్చుకుంటుంటాను. యాక్టింగ్ అనేది ఇంపాసిబుల్ అని ఎవరు అనకూడదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు యాక్టర్స్. ఇప్పుడు నేను ఇలా చేయబెట్టి ఇట్లా అన్నాను, స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటే యాక్టింగ్ చేయడం యాక్టింగ్, కానీ అది రాదు. అదే నేనేంటంటే ఒక్కసారి మనం అనుభవించింది రెండోసారి అనుభవించినట్టు చేస్తే యాక్టింగ్. అదొకసారి మన ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఫీలింగ్స్ మొహం మీద కనిపిస్తాయంటే, ఇప్పుడు చాలామంది చెప్పారు మన మొహం మొత్తంలో మన యాక్టింగ్ కావాల్సింది కళ్ళు అని. ఆ రెండు కళ్ళు ఏమైనా చేయొచ్చు, లేకపోతే పుష్పవిమానం లాంటి ఒక మూకీ సినిమాలో మాటలు లేకుండా మరి చేశారంటే కళ్ళు ఉండవచ్చు కదా. అంటే ప్రతి ఒక్కరు ఫీల్ అవ్వాలి, ఈ క్యారెక్టర్ నేను ఎలా ఈరోజు నేను బస్సు ఎక్కి పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాను, ఇది నేను ఫీల్ అయితే నిజంగా మీరు బస్సు అలాగే ఎక్కుతారు, అలాగే దిగుతారు. యాక్టింగ్ ఫీల్ అవ్వాలంటాను నేను. సో ఇప్పుడు మీలా ఒక పొజిషన్లోకి రావడానికి వచ్చే యువతకి మీరు ఇచ్చే సజెషన్స్ ఎలాంటివి? లైక్ నేను సజెషన్ ఇచ్చేంత ఎదగలేదు బేసిక్గా, కాకపోతే ఒక మాట మీరు అడిగారు కాబట్టి ఎవరికైనా ఒకరికైనా పనికి వస్తే చెప్తాను. వినేవాళ్ళు ఎవరు నన్ను తిట్టుకోకుండా ఇందులో మంచి ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. ధనరాజు పారిపోయి వచ్చేసాడు, ధనరాజు సక్సెస్ అయిపోయాడు, కమెడియన్గా నలుగురు తెలుసు అనుకుంటున్నారు. ధనరాజు వచ్చేసి సక్సెస్ కాకపోతే ఏంటనేది ఎవరికి తెలియదు. పారిపోయి వచ్చేసిన వాళ్ళందరూ ఆర్టిస్ట్ అవుతారు, చదువుకొని వచ్చిన వాళ్ళందరూ ఆర్టిస్టులు కారు, ఇలా కాదు. నేను ఇప్పటికీ బాధపడుతుంటాను. నేను 10th ఫెయిల్, పాస్, ఈ రెండు నాకు తెలియదు. 10th ఎగ్జామ్ రాసుకొని వచ్చేసాను. ఒకవేళ ఇండస్ట్రీలో నేను సక్సెస్ కాకపోతే అసలు వేరే జాబ్ చేసుకోవడానికి కూడా క్వాలిఫికేషన్ లేదు నాకు. చాలామంది అబ్బా పారిపోతాం, అక్కడ ఫిల్మ్ నగర్కి వెళ్తాం, అక్కడ జనాలు ఉంటారు, వాళ్ళని చూస్తాం, ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం, సినిమా ఆర్టిస్ట్ అయిపోతుంది. ధనరాజు అయ్యాడుగా. ధనరాజు కన్నా ముందు కొన్ని లక్షల మంది వచ్చారు. ఆ లక్షల మందిలో మనకు సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉన్న ఇండస్ట్రీ ఇది. ఎందులోనే సక్సెస్ రేట్ ఎంత ఉందని చెప్పొచ్చు, దీంట్లో మట్టుకు ఇంతే ఉందని చెప్పొచ్చు డైరెక్ట్గా. కృష్ణానగర్ అనే ఒక దాంట్లో సినిమా యాక్టర్స్ అందరూ చాలామంది ఉంటారు, అందరూ కమ్మెడీ ఫిల్మ్ నగర్, కృష్ణానగర్. నేను చాలామంది చూస్తుంటాను. కొంతమంది మామూలు టాలెంటెడ్ కాదు, అయ్యో బాబాయ్ ఇంత బాగా చేస్తున్నారు, మనం ఎప్పుడు చేయగలం అనుకున్నాను కూడా నేను. వాళ్ళందరికీ టైం అనేది కలిసి రాలేదు. టాలెంట్కి ఒక టైం రావాలి, ఆ టైంని వినియోగించుకునే ప్లేస్ రావాలి. మనకు ఆ టాలెంట్ ఉంటే సరిపోదు, ఆ టాలెంట్ని ఎక్కడ చూపించాలనే ఒక ప్లేస్ లేదు. ఆ ప్లేస్ ఏంటో కూడా మనమే జడ్జ్ చేసుకోవాలి. రాంగ్ ప్లేస్కి వెళ్ళిపోతే రాంగ్ వెళ్ళిపోతాం. నిజంగా ఇది నా లైఫ్, ఇక్కడ నేను చచ్చే వరకు ఉండాలి అనుకొని ఇంట్లో అమ్మా నాన్నకి చెప్పి పారిపోయి వచ్చేసాం. ఇది కానీ అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి నేను ఏదైనా ఈవెంట్కి వెళ్తే కాలేజీలో నవ్విస్తాం, నేను వేణు అందరం వచ్చేటప్పుడు ఒక మాట చెప్తాం. ఇప్పుడు నవ్వుకున్నారు కదా, ఒక చిన్న మెసేజ్ చెప్తాను, ఇది ఎవరికి నచ్చదు కానీ వినండి మీరు డెఫినెట్గా. ఇప్పుడు నా కొడుకు ఇంట్లో ఏం చేస్తున్నాను ఇంకా భయపడుతున్నాను స్టేజ్ మీద, పడిపోయాడు వాళ్ళ అమ్మ సరిగ్గా చూసుకుంటుంది లేదని. మా అబ్బాయి పుట్టి ఇప్పటికీ 6 సంవత్సరాలు.
మీరు పుట్టి ఇప్పటికి 23 సంవత్సరాలు, నాకన్నా ఎక్కువ మీ అమ్మ నాన్నకి బాధ్యత ఉంది, వాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారో ఆలోచించుకోండి. ఇది మెసేజ్ లాగా కాకుండా ఫ్రెండ్షిప్ దండరాజ్ చెప్పాడు అనుకున్నా. ఇదే మాట ఏ కాలేజ్కి వెళ్ళినా ఎక్కడ యూత్ కనిపించినా చెప్పేస్తుంటాం. అలా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి నేను చెప్తున్న మ్యాటర్ ఇదే, హార్డ్ వర్క్ అండి. ఇక్కడ హార్డ్ వర్క్ ఇది ఇండస్ట్రీ కాదు, ఎక్కడైనా సరే ఒక్క ఛాన్స్ వస్తే ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఒక్కసారి మన మీద కెమెరా పెట్టారంటే ఆ క్లోజ్కి నేనే హీరో, ఒక్క షాట్ పెడితే ఆ షాట్కి నేనే హీరో అనుకొని చేయాలి. ఆ ఫైట్ లేకపోతే డెఫినెట్గా అక్కడే ఉండిపోతాం. ఒక క్లోజ్ తీసేస్తే సినిమాలో నేను ఎంత బాధపడతానో నాకే తెలియదు. ఆ క్లోజ్ డబ్బింగ్లో ఉంది, సినిమాలో ఎందుకు లేదంటే లెంత్లో తీసేస్తాను అనుకో. వాళ్ళ ప్రాబ్లమ్స్ 100 ఉండొచ్చు, కానీ ఆ క్లోజ్ నేను బాగా యాక్ట్ చేశానని ఒకటి ఉంటుంది. డెడికేషన్ డెఫినెట్లీ ఉండాలి, ఈ వర్కే కాదు ఏ వర్క్ అయినా. ధనరాజ్ దృష్టిలో గెలుపు అంటే ఏంటి? గెలుపు అంటే ఏం చెప్తారు ధనరాజ్? నేను ఇంకా గెలవలేదు కాబట్టి నేను చెప్పడానికి అర్హత లేదు. ఎక్కడో ఒక చోట చిన్నగా గెలుపుకి రీచ్ అవుతున్నాను, ఒక చిన్న ఇది ఉంది. నాకు ముందు ఆ గెలుపు ఎక్కడుందో తెలిస్తే నేను నలుగురు చెప్పడానికి కూడా. ఒక చిన్న విషయం గెలిచానేమో కదా, తెలుగు వన్లో ధనరాజ్ని అసలు ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏముంది. గెలిచాను కాబట్టి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తాను. ధనరాజు ఇంటర్వ్యూ నలుగురు చూస్తారని, అంటే ధనరాజు రోడ్డు మీద తిరుగుతుంటే తెలుగు వన్కి వచ్చేవాడు కాదు. గెలుపు దారిలో వెళ్తున్నాను, మరి గెలుపు ఎక్కడ ఉందో ఇంకా నాకు తెలియదు. అది తెలుసుకున్న రోజు మనం మటాష్ అనుకుంటున్నాను. ధనరాజ్ గారు, ఇప్పుడు మీతో సరదాగా ర్యాపిడ్ ఫైర్. ప్రేక్షకులందరికీ ధనరాజ్ గారిని ఒక 6 ప్యాక్లో చూడాలండి, ఎప్పుడవుతుంది? పాపం సారీ అండి, ఇంకా నో ఆన్సర్ దానికి. పాపం జిమ్ కోచ్ కూడా పారిపోతాడు నన్ను చూసి. ఇంకా ఆ రోజుతో అతను కోచింగ్ మొత్తం మానేసేసి ఎక్కడో కూర్చొని రాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర పల్లీలు అని అనుకోవాలి. లేదా నాకు కూడా 6 ప్యాక్ తెప్పించాడంటే ఇక అతను వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవచ్చు. ధనరాజ్కి ఇష్టమైంది ఏంటి? ధనరాజ్కి ఇష్టమైన సినిమా ఇష్టం, అందమైన అమ్మాయిని చూడడం ఇష్టం, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క హీరోయిన్ ఇష్టం, చాలా ఉన్నాయి ఇష్టాలు, చాలా ఉన్నాయి. ఇష్టం లేనిది? కష్టాలు. ఇష్టం లేని ఉంది. ఇప్పుడు నా గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడారు అనుకోండి, పట్టించుకోను. కాకపోతే నా మనసు వేరు కదా, నా మైండ్ వేరు, నా మనసు వేరు, రెండు బాడీ వేరు. మనకెందుకు అనుకుంటాను, ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో మన గురించి ఎందుకు ఇలా మాట్లాడారు, ఇలా మాట్లాడుకుని ఉంటే బాగుంది కదా, నన్ను ఎందుకు కట్ చేశారు, వాటి మీద కోపమే లేదు. నన్ను కట్ చేశారంటే ఓ అది ఉందా నా దగ్గర, దాన్ని మానుకోలేకపోతున్నాను నేను అని ఒక చిన్న ఇది. అలా కష్టంగా ఉంటాయి కొన్ని. ధనరాజ్ డ్రీమ్ గర్ల్ ఎవరు? రోజుకో అమ్మాయి. అయ్యా, మీ డ్రీమ్ అన్నారు నా కళ. నాకు ఎవరైనా ఒక అమ్మాయి అంటే, నాకు హీరోయిన్సే సరిగ్గా లేరు. సినిమాకి హీరోయిన్ మార్చేస్తుంటాను నేను. ఒకప్పుడు లాగా రాధా గారి లాగా, రాధిక గారి లాగా, విజయశాంతి గారి లాగా ఎక్కువ లాంగ్ రన్ ఉన్న హీరోయిన్స్ మనకు ఎవరు కనపట్లేదు. ఈ అమ్మాయి పేరేంటి తెలుసుకుందాము, ఈ సినిమాలో చేసింది అనుకునే పాటు ఆ అమ్మాయి ఉండట్లేదు. మీకు సినిమా నాలెడ్జ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరో ఒక డ్రీమ్ లేడీ ఉంటుంది కదా, రాధిక గారు. రీసెంట్గా ప్రియమైన నీకు సినిమా ట్రైలర్ చూసి నేను స్నేహ ఫ్యాన్. పాప అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ఆ ప్లేస్ నా డ్రీమ్ గర్ల్ అయ్యే ప్లేస్ ఖాళీగా ఉండే, ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. షూబైట్ సినిమాకి అమితాబ్ బచ్చన్తో చిన్న క్యారెక్టర్ చేశారు. అది ఇప్పుడు వచ్చి ఎప్పుడు వస్తుందా ఆన్ స్క్రీన్ మీద, నేను ఆయన పక్కన నన్ను నేను ఎప్పుడు చూసుకుంటానా స్క్రీన్లోనే వెయిట్ చేస్తున్నారు. సో దీంట్లో స్వార్థం కూడా ఉంది. నేను ఆల్రెడీ చేశాను, అది నేను ఎక్కడో చోట చూస్తానో లేకపోతే జనాలు అందరూ చూడాలి. ఇప్పుడు నాకు ఒకసారి అనిపించింది, ఒక షారుఖ్ ఖాన్ సినిమాకి నేను సెలెక్ట్ అయ్యాను. అది నేమ్ అఫిషియల్గా వాళ్ళు చెప్పే వరకు మనం చెప్పకూడదు. ఆ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తాను డెఫినెట్గా. షారుఖ్ ఖాన్ తెలుగు ప్రీమియర్కి వచ్చాడో లేకపోతే థియేటర్లో వచ్చాడో, ధనరాజ్ అన్న వ్యక్తి షారుఖ్ ఖాన్కి తెలియదు, ఇదే యాక్టర్ కోఆర్టర్. ఇక్కడ నేను రాగానే నవ్వుతారు డెఫినెట్గా. అప్పుడు షారుఖ్ ఖాన్ అనుకోవాలి ఎవడు ధనరాజ్ వస్తే నవ్వుతున్నాను. అలాంటివి ఉన్నాయి కొన్ని డ్రీమ్స్, చూడాలి. ఇంకా నేను మణిరత్నం గారి డైరెక్షన్లో యాక్ట్ చేయాలి, ఒక్క సీన్ అయినా చేయాలి. వీళ్ళందరితో మిగతా వాళ్ళందరితో చేసేస్తాను కాన్ఫిడెంట్, డెఫినెట్గా చేసేస్తాను, ఎవరిని వదలను. తర్వాత చిరంజీవి గారి పక్కన 150 సినిమా చేస్తే జూనియర్ ఆర్టిస్ట్గా అయినా నటిస్తానని నేను ఎప్పుడో చెప్పేస్తాను. అంతే, మెగాస్టార్. నేనంటే పవర్ స్టార్తో చేస్తాను, గబ్బర్ సింగ్, అల్లు అర్జున్తో చేస్తాను, నాగబాబు గారితో చేస్తాను. రచ్చకి షూటింగ్ ఏదో డేట్ ప్రాబ్లం అయ్యి చరణ్ గారితో చేయలేదు, ఆయనతో కూడా ఎలాగే చేస్తాను, ఎందుకంటే ఆయన చాలా సినిమాలు చేసేస్తాను. చిరంజీవి గారిదే
నాకు కొడుతుంది ఫస్ట్ నుంచి. ఆయన ఎప్పుడు సినిమా చేస్తారో మీరు ఎప్పుడు చేయాలా అయితే? డెఫినెట్గా నేను చేస్తానండి. ఆయన సినిమా చేస్తే ఏ డైరెక్టర్ కాళ్ళ వేళ పట్టుకొని నేను చేస్తాను. ఎందుకంటే నేను పారిపోయి రావడానికి కారణమే ఆయన కదా. ధన్రాజ్ లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేని వ్యక్తి, ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి? చాలా చిక్కు క్వశ్చన్. అంటే ఒక్కరి పేరు చెప్తే మిగతా వాళ్ళందరూ కాదని అనుకుంటారు. కాకపోతే ఇది చెప్పాలి, నా లైఫ్లో చాలామంది ఉన్నారు. చాలామంది నాకు ఈరోజు ఈ పొజిషన్లో రావడానికి ప్రతి ఒక్కరి కారణమే. నేను ఇప్పటికీ ఇండస్ట్రీ భోజనమే చేస్తున్నాను, ఇండస్ట్రీ డబ్బులతోనే బతుకుతున్నాను. నేను వేసుకునే డ్రెస్ కానించి మా మొబైల్ వరకు ఇండస్ట్రీ డబ్బే. నాకు అమ్మ నాన్న ఇచ్చింది ఏం లేదు. ఫ్రెండ్ సర్కిల్ నుంచి నేను సంపాదించుకుంది ఒక ఫ్రెండ్షిప్, ఇండస్ట్రీని సంపాదించుకుంది డబ్బులు. ఇలా సాధించడానికి కారణమైన సినిమా జన్మ ఇచ్చిన సుకుమార్ గారు అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ ప్రతిరోజు నేను ఎదగడం కోసం తను ఎదుగుతూ నువ్వు కూడా ఎదుగుతావు ఎప్పటికైనా ఒక కాన్ఫిడెంట్ పెంచిన హీరో రామ్ అంటే ఇష్టం. నువ్వు ఒక సొంత ఇల్లు కట్టుకొని ఎప్పటికైనా నువ్వు ఎదిగితే నేను చూస్తాను అల్లరి నరేష్ అన్న ఇష్టం. అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను. సపరేట్గా వీళ్ళే ఇష్టం అని ఇంకొకరిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. సో మీరు ఇంతమంది పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేశారు, కమింగ్ అప్ మా యంగ్స్టర్స్తో కూడా వర్క్ చేశారు, అండ్ ఎస్పెషల్లీ గోపిక గోదావరి ఎలా అనిపించింది పెద్దవంశీ గారితో? బేసిక్గా మాది గోదావరి ప్రాంతం కావడం, ఒకే ఒక సీన్కి వెళ్ళాను నేను ఆయన దగ్గరికి. అది కూడా పెద్దవంశీ గారు అంటే రెస్పెక్ట్. నాకు డేట్లు లేవని నేను చెప్పాను. ఏంటంటే నేను అడిగితే డేట్లు లేవా, ఓకే నో ప్రాబ్లం. తర్వాత తమ్ముడు సత్యం గారు అని ఉన్నారు, ఆయన అడ్జస్ట్ చేసి ఆ సినిమా ఈ సినిమా మాట్లాడి ఒక సీన్ ఇచ్చాను, ఒక సీన్ చేశాను. బాగా చేస్తున్నావు అన్నారు. అమ్మ బాబాయ్ ఆయన బాగా చేస్తున్నా అంటేనే ఇంకా కామెడీకి ఒక గురు ఈవి సత్యనారాయణ గారు, ఒక పెద్దవంశీ గారు, ఇట్లా ఉన్న రేలంగి గారు ఇట్లా చెప్పారు. వెళ్ళిపోయిన తర్వాత నాకు వల్లూరుపల్లి రమేష్ గారు ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు, నువ్వు విలేజ్లో కామెడియన్గా నిన్ను పెట్టారు అని. ఇది చేశాను కదండి నేను, మొత్తం రీషూటు వేరే ఆర్టిస్ట్ని పెట్టి తీశాను. పెద్దవంశీ గారి డైరెక్షన్లో ఒకసారి యాక్ట్ చేయడమే ఓ అనుకుంటాం. అలాంటిది నన్ను పెట్టి ఇది కరెక్ట్ కాదు, ఇంకా త్రోఅవుట్ క్యారెక్టర్ ఇవ్వాలని విలేజ్లో కామెడియన్గా రాసి ఇది వేరే వాళ్ళ చేత షూట్ చేశారంటే చాలా బడ్జెట్. సార్ షూట్ చేసింది తీసేయాలి, రెండోసారి షూట్ చేయడానికి డబ్బులు పెట్టాలి. ఇప్పుడు ఆయన ఒక తండ్రి స్థానంలో ఉండే ఒక పెద్ద వ్యక్తి లాంటి వాడు. తండ్రి దగ్గర ఎలా భయపడతామో అలాగే ఆయన ఎంత చనువు ఇచ్చినప్పటికీ ఆయన ఒక గ్రేట్ డైరెక్టర్. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి ఆయనతో యాక్ట్ చేయాలని ఎంతోమంది అనుకుంటుంటారు. ఆ అదృష్టం నాకు వచ్చింది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఆయన డైరెక్షన్ యాక్ట్ చేయడం. ధన్రాజ్కి ఎప్పుడైనా చిన్న పొగరు వచ్చిందా? ధన్రాజ్ ఎప్పుడు పొగరుతూనే ఉంటాడు, కామెడియన్. నన్ను నేనే నమ్మకపోతే జనాలు ఎలా నమ్ముతారు? అందుకని నేను ఒక చిన్న పొగరులో ఉంటాను. నేను చేయగలను ఒక కాన్ఫిడెంట్, ఆ లెవెల్ పోగొట్టుకోను ఎప్పుడు. కాకపోతే పొగరు అనేది నా మీద నాకు, నా క్యారెక్టర్ మీద నాకు ఫైట్ జరుగుతుంటుంది తప్ప వేరే వాళ్ళ మీద ఎప్పుడు చూపించాను. మీరు మారాలనుకున్నా మార్చుకోలేదు? నేను ప్రతి పుట్టినరోజుకి లేకపోతే ప్రతి డిసెంబర్ 31 నైట్ సిగరెట్లు మానేయాలనుకుంటాను. ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి ఎలా ఉంటే బతకగలం? ఇండస్ట్రీలో ఎక్కడైనా మంచితనం అది కాపాడేస్తుంది. అది ఎంతవరకు కాపాడేస్తుంది అంటే చచ్చిపోయే వరకు కాపాడేస్తుంది. టాలెంట్, ఈ టాలెంట్ అనేది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళడానికి కాపాడేస్తుంది. అదృష్టం, మనం ఎక్కడికి వెళ్తామో అక్కడ స్టాండ్ అవ్వడానికి పనికొస్తుంది. ఈ మూడు డెఫినెట్గా ఇండస్ట్రీలో కావాలి. అదృష్టం మనం క్రియేట్ చేసుకోలేం. మనం క్రియేట్ చేసుకోగలిగే రెండు, టాలెంట్, మంచితనం. ఈ రెండు మన దగ్గర ఉంటే వాడికి డెఫినెట్గా అదృష్టం వస్తుందని నేను ఫీల్ అవుతాను. ఒకళ్ళు మీద కాకుండా మనలాగే ఇంకొకరిని కూడా చూసుకుంటే చాలంట నేను. ఓకే, అంతే. తెలుగు వన్కి వచ్చి మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేసినందుకు అండ్ మా వ్యూవర్స్ అందరికీ మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నందుకు, మీరు సజెషన్స్ ఇచ్చినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇంకా 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 చాలా సినిమాలు మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం మేము, మా తెలుగు వన్ అండ్ మా తెలుగు వన్ ప్రేక్షకులందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి తెలుగు వన్ నన్ను పిలిచినందుకు. ఎందుకంటే ఎక్కడో నేను హైదరాబాద్లో కూర్చొని ప్రపంచం మొత్తం ఉన్న తెలుగు ప్రేక్షకులందరినీ ఇలా కలుసుకోవడానికి ఒక అవకాశం నాకు ఇచ్చారు. అందరికీ
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను మాట్లాడే దాంట్లో ఏమన్నా తప్పులు పొరపాట్లు దొరికితే నన్ను క్షమించండి. ఎనివే మీ ఆశీర్వాదంతో ఇంకొంచెం మంచి ఆర్టిస్ట్ అయి ఇంకొంచెం ఎదగాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.